@REST కంట్రోలర్ అని రాసినప్పుడు బిహైండ్ ద సీన్స్ ఏం జరుగుతుంది అనే దాని గురించి ఇప్పుడు మాట్లాడతాను. సో మీరు ఎప్పుడైతే @REST కంట్రోలర్ అని రాస్తారో బిహైండ్ ద సీన్స్ స్ప్రింగ్కి అదొక కాంపోనెంట్ అనమాట. సో అసలు కాంపోనెంట్ అంటే అర్థం ఏంటి అంటే, సో ఎవ్రీ కాంపోనెంట్ అనేది ఒక బీన్ అనమాట. సో అసలు బీన్ అంటే ఏంటి మరి? సింపుల్గా మాట్లాడదాం. జావాలో మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం. ఒకవేళ అదే ఆబ్జెక్టు మనకి స్ప్రింగ్ క్రియేట్ చేసి ఇస్తే దాన్ని బీన్ అంటాం అనమాట. సింపుల్గా మాట్లాడితే బోత్ సేమ్ అనమాట. జావా పర్స్పెక్టివ్లో ఆబ్జెక్ట్ అంటున్నాం, స్ప్రింగ్ పర్స్పెక్టివ్లో మనం బీన్ అంటున్నాం, అంతే, అంతకుమించి ఏం పెద్ద లేదు. @REST కంట్రోలర్ ఎందుకు రాసాం, @కాంపోనెంట్ అని రాయొచ్చు కదా అనే డౌట్ మీకు వచ్చి ఉంటుంది. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను దీన్ని అర్థం చేసుకోవడం కోసం. సిఐ, ఎస్ఐ, కానిస్టేబుల్ అని ఉన్నారు. మీకు ఎదుటి పర్సన్ అనేవారు సిఐఓ ఎస్ఐఓ తెలిసినప్పుడు మీరు జస్ట్ సిఐ అని కానీ ఎస్ఐ అని కానీ చెప్తారు, లేదా కానిస్టేబుల్ అని చెప్తారు. ఒకవేళ మీకు వాళ్ళ డెసిగ్నేషన్ తెలియదు అనుకోండి, అప్పుడు మీరు కామన్గా పోలీస్ అని చెప్తారనమాట. ఇక్కడ మనకి ఒక క్లాస్ యొక్క పర్పస్ తెలిసినప్పుడు ఆ పర్పస్తో దాన్ని డిఫైన్ చేస్తాం, కానీ కాంపోనెంట్ అని కామన్గా ఎందుకు పిలవాలి? సింపుల్గా మాట్లాడితే ఒక క్లాస్ అనేది కంట్రోలర్ వర్క్ చేస్తున్నప్పుడు @REST కంట్రోలర్ వాడితే కరెక్ట్గా ఉంటుంది. లేదు మీరు @కాంపోనెంట్ వాడారనుకో ఒక పోలీస్ అని జనరల్గా చెప్తున్నట్టు అనమాట. అతను సిఏ ఎస్ఐ అని మీరు చెప్పట్లేదు ఎగ్జాక్ట్గా. సో ఇక్కడ ఎగ్జాక్ట్గా ఒక క్లాస్ పని ఏంటి అని చెప్పడం కోసం మనం @REST కంట్రోలర్ అని చెప్పామన్నమాట. కంట్రోలర్ పని ఏంటి అంటే రిక్వెస్ట్ని తీసుకొని రెస్పాన్స్ ఇవ్వడం, కాబట్టి అక్కడ రెస్ట్ కంట్రోలర్ అని యానిటేషన్ వాడాం. ఓకే, మరి ఎక్కడ కాంపోనెంట్ వాడాలి అనేది మనం అప్కమింగ్ వీడియోస్లో చూద్దాం. డోంట్ వరీ అబౌట్ ఇట్. ఓకే, ఇప్పుడు మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కార్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు అనుకుందాం. సో కార్ని మ్యానుఫ్యాక్చర్ చేసేటప్పుడు మీకు టైర్స్ కావాలి, ఇంజన్ కావాలి, అంటే మీకు అవి డిపెండెన్సీస్. ఇక్కడ టైర్ అనేది ఒక కాంపోనెంట్ అండ్ అలాగే ఇంజన్ అనేది ఒక కాంపోనెంట్. ఈ డిపెండెన్సీస్ని మీరు ఏం చేయాలంటే బయట నుంచి ఎక్కడి నుంచో తెచ్చుకోవాలి. సో మనం ప్రోగ్రామింగ్లో కూడా మనం క్రియేట్ చేసే కన్నా డిపెండెన్సీస్ని ఎవరైనా మనకి ఇస్తే బాగుంటుంది కదా అని ఆలోచిస్తాం అనమాట. సో అది ఎవరు ఇస్తారంటే మనకి స్ప్రింగ్ ఇస్తుంది అనమాట. మనం జనరల్గా మాట్లాడుకుంటే ఇప్పుడు నేను కార్ మ్యానుఫ్యాక్చర్ చేసేటప్పుడు ఇంజన్ని క్రియేట్ చేయాలంటే ఇంజన్ ఈజ్ ఈక్వల్ టు న్యూ ఇంజన్ అని చెప్పి నేను క్రియేట్ చేస్తాను, అంటే ఆబ్జెక్ట్ నేను క్రియేట్ చేస్తాను. సో ఎవరిని అడుగుతున్నానంటే జేవిఎంని అడుగుతున్నాను, నాకు ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఇవ్వు అని. సో కానీ స్ప్రింగ్ కేసులో ఏం జరుగుతుంది అంటే మీరు @AutoWide అనే యానిటేషన్ వాడతారనమాట. ఈ AutoWide యానిటేషన్ వాడినప్పుడు స్ప్రింగ్ ఏం చేస్తుంది అంటే స్ప్రింగ్ వెళ్ళి జేవిఎం దగ్గర నుంచి ఆబ్జెక్ట్ తీసుకొస్తుంది అనమాట. అదేంటి ఇక్కడ రెండు కేసుల్లో జేవిఎంఏ కదా ఆబ్జెక్ట్స్ ఇస్తుంది అంటే, ఎస్ ఆబ్జెక్టులు అనేది మనకి క్రియేట్ చేసేది జేవిఎంఏ, కానీ మేనేజ్ చేయడం అండ్ అలాగే ఎన్ని కావాలి ఎప్పుడు కావాలి అవన్నీ మేనేజ్ చేసుకునే స్ప్రింగ్ అనమాట. సో అల్టిమేట్లీ ఒక ఆబ్జెక్ట్కి ఎంత మెమరీ అలొకేట్ చేయాలి ఇదంతా జేవిఎంఏ చూసుకుంటుంది, కానీ ఆబ్జెక్ట్స్ మేనేజ్ చేసుకోవడం అండ్ అలాగే ఎన్ని ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయాలి ఎప్పుడు క్రియేట్ చేయాలి ఇదంతా స్ప్రింగ్ చూసుకుంటుంది అనమాట. మనం దాని గురించి ఆబ్జెక్ట్స్ గురించి అసలు వరీ అవ్వాల్సిన పని లేదు, మాన్యువల్గా మనం క్రియేట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. సో మరి అసలు స్ప్రింగ్ ఎందుకు ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయాలి అనే దాని గురించి ఇప్పుడు మీకు చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇంజన్ అనేది ఈరోజు మీరు డీజిల్ ఇంజన్ వాడచ్చు, రేపు వాడు ఎలక్ట్రికల్ ఇంజన్ తీసుకురావచ్చు. అంటే కాలాన్ని బట్టి ఇంజన్ అనేది చేంజ్ అయిపోతూ ఉంది. అంటే మనం ఎప్పుడు ప్రోగ్రామ్ని చేంజ్ చేయకూడదు అనమాట. జస్ట్ కొన్ని మినిమల్ చేంజెస్తో మన అప్లికేషన్ రన్ చేసుకోవాలి. సో అలా రన్ చేసుకోవాలి అంటే డిపెండెన్సీస్ మనం క్రియేట్ చేసుకునే కన్నా మనకి ఎవరో ఒకరు డిపెండెన్సీస్ని ఇస్తే ఈజీగా ఉంటుంది కాబట్టి స్ప్రింగ్ ఇస్తుంది అనమాట. దీన్నే డిపెండెన్సీ ఇంజెక్షన్ కాన్సెప్ట్ అంటాం అనమాట. స్ప్రింగ్ అనేది డిపెండెన్సీస్ క్రియేట్ చేసి ఇస్తే మనకి కోడ్ మోడిఫికేషన్స్ అనేవి చాలా ఈజీ అవుతుంది అని చెప్పాను కదా. మరి క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్స్ లేదా బీన్స్ని ఎక్కడ పెడుతుంది స్ప్రింగ్? సో స్ప్రింగ్ అనేది ఏవైతే ఆబ్జెక్ట్స్ లేదా బీన్స్ క్రియేట్ చేస్తుందో ఆ బీన్స్ అన్నిటిని ఐఓసీ కంటైనర్లో పెడుతుంది అనమాట. ఓకే, సో ఈ ఐఓసీ కంటైనర్ ఏం చేస్తుంది అంటే బీన్ లైఫ్ సైకిల్ మేనేజ్ చేస్తుంది. అంటే ఒక బీన్ని ఎప్పుడు డిస్ట్రాయ్ చేయాలి, దాని లైఫ్ స్పాన్ ఎంత, ఇదంతా చూసుకునేది మనకు ఐఓసీ కంటైనర్ అనమాట. మీకు సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను దీన్ని అర్థం చేసుకోవడానికి. మీరున్నారు, సో మీరు మీ గదిలో ల్యాప్టాప్ మొబైల్ రెండు ఉన్నాయి, మీకు తెలుసు ఎప్పుడు మొబైల్ వాడాలి ఎప్పుడు ల్యాప్టాప్ వాడాలని మీకు తెలుసు. అంటే ఇక్కడ స్ప్రింగ్ అనేది మీరే. ఓకే, మీ రూమ్ అనేది ఐఓసీ కంటైనర్ అనుకోండి. సో ఇక్కడ మొబైల్ ల్యాప్టాప్ అనేవి మీ బీన్స్. సో మొబైల్ ఎప్పుడు వాడాలి ల్యాప్టాప్ ఎప్పుడు వాడాలి అనేది మీకు తెలుసు, అంటే స్ప్రింగ్కి తెలుసు ఎప్పుడు ఏ బీన్ క్రియేట్ చేయాలి, దాన్ని ఎప్పుడు ఫెచ్ చేయాలి, ఇదంతా స్ప్రింగ్ చూసుకుంటుంది అనమాట. సో ఐఓసీ కంటైనర్ జస్ట్ ఏం చేస్తుంది అంటే బీన్స్ అన్నిటిని స్టోర్ చేస్తుంది అనమాట, అంతే. అండ్ అలాగే మనకి స్ప్రింగ్లో 2 ఐఓసీ కంటైనర్స్ ఉన్నాయి. ఒకటి ఏంటి అంటే అప్లికేషన్ కాంటెక్స్ట్, రెండోది ఏంటంటే బీన్ ఫ్యాక్టరీ అని 2 ఐఓసీ కంటైనర్స్ ఉన్నాయన్నమాట. సో వీటి గురించి మనం తర్వాత మాట్లాడుకోవచ్చు, ప్రెసెంట్ అయితే మనకి వీటి గురించి అవసరం లేదు.